హాయ్ గైస్, మై సెల్ఫ్ సురేష్ కుమార్. సో ఈ యొక్క సెషన్లో మనం రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ స్టేట్ ఫార్మేషన్ ఒక సబ్జెక్ట్లో మనం రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ పార్లమెంటరీ ప్రొసీజర్ యూపీఎస్ స్టాండ్స్ ఆన్ తెలంగాణ అనే ఒక అంశం పైన ఈరోజు మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకు ఆల్ పార్టీ మీటింగ్లో ఏదైతే సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ అఖిలపక్ష సమావేశం ఏదైతే ఉందో అక్కడ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడము 30 జూలై 2013 రోజున ఏ రోజైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎవరండి సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏమైంది సార్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఒక కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుంది. మరి సిడబ్ల్యూసి నిర్ణయానికి అసలు ఏం సంబంధం సార్? ఇది ఇక్కడ తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ కాదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కదా తీసుకోవాల్సింది. ఎస్, పార్టీలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ పక్షాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేసారు. సో అందులో భాగంగా మనకు ఈ సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకోవడంతో అదేవిధంగా 30 జూలై నాడు సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుంటే 5th ఆగస్టు 2013 రోజున ఇప్పుడండి 5th ఆగస్టు 2013 రోజున చిదంబరం అనౌన్స్డ్ ఇన్ పార్లమెంట్ తెలంగాణ ఫార్మేషన్ ప్రాసెస్ స్టార్టెడ్ అని చెప్పడం జరిగింది. సో ఆనాటి ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి చిదంబరం గారు ఏమని అనౌన్స్ చేయడం జరిగింది పార్లమెంట్లో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు దాని యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి ఆనాటి ఆర్థిక మంత్రి ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. సో సార్ జాగ్రత్తగా గమనించుకోండి, ఆల్రెడీ మనకు తెలుసు సార్ ఇతను హోమ్ మినిస్టర్ ఉండే కదంటే హోమ్ మినిస్టర్ నుంచి మళ్ళీ తర్వాత సార్కి ఏ పోర్ట్ఫోలియో రావడం జరిగింది సార్, ఫినాన్స్ మినిస్టర్ పోర్ట్ఫోలియో రావడం జరిగింది. సో ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్నటువంటి చిదంబరం, మరి ఇక్కడ చిదంబరంతో ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు? బేసిక్గా హోమ్ మినిస్టర్ ఇస్తారు కదా ఈ స్టేట్మెంట్ అంటే, తొలిసారిగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చిదంబరం అనౌన్స్ చేసి మళ్ళీ వెంటనే 23 డిసెంబర్ 2009 రోజున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిలిపివేస్తున్నామని కూడా చిదంబరం ప్రకటించిండు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి చిదంబరం అదే రోజు మళ్ళీ అంటే 23 డిసెంబర్ రోజున సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే అంత ఇంట్రెస్ట్ చూపేయలేదు. ఆల్రెడీ నేను మాట ఇచ్చాము, మళ్ళీ నేను దాన్ని వక్రీకరించాలా అని చెప్పేసి కొంతమేర సార్ ఫీల్ అయిండు. అట్లాంటి సందర్భంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఏదైతే తను కాదు అని అన్నాడో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు పార్లమెంట్లో స్టార్ట్ అయింది అని చెప్పేసి, ప్రారంభం అయ్యింది అని చెప్పేసి ఏ రోజు నాడు 5th ఆగస్టు 2013 రోజున ఈ యొక్క అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అలా వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఏదైతే మరి విభజన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మరి బైఫర్గేషన్ ద్వారా రీఆర్గనైజేషన్ ద్వారా వచ్చేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని పొలిటికల్గా సార్ట్అవుట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ఏ ఇష్యూస్ ఫేస్ చేస్తుంది, రేపు దీన్ని రీఆర్గనైజ్ చేయడం ద్వారా ఏ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఆంధ్ర ప్రాంత ప్రజలను శాంతింపజేయడం కోసం, వాళ్ళ ఇష్యూస్ను సార్ట్అవుట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ మనకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 6th ఆగస్ట్ 2013 రోజున కాంగ్రెస్ పార్టీ సెటప్ ఆంటోనీ కమిటీ టు రిజాల్వ్ ద ఆంధ్ర ఇష్యూస్, ఆంధ్ర ప్రాంత సమస్యలను పరిష్కరించడం కోసము మనకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సార్, ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసింది. సార్ ఇక్కడ చిన్న క్లారిటీ గమనించుకొని ప్రయత్నించండి. ఆంటోనీ కమిటీ వేరు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ వేరు. ఈ కమిటీ ఎవరు ఏర్పాటు చేశారని చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. సో దీనికి నేతృత్వం వహించింది ఆనాటి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి ఆంటోనీ గారే. మరి అదేవిధంగా అక్కడ ఏ విధంగానైతే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కు కూడా నేతృత్వం వహించింది ఆంటోనీ కమిటీయే. అక్కడ ఆంటోనీ కమిటీ, ఇక్కడ కూడా ఆంటోనీ కమిటీ. సో జాగ్రత్తగా గమనించుకొని ప్రయత్నం చేయండి. సో మరి యొక్క ఆంటోనీ కమిటీలో ఎవరు సార్ మెంబర్లు అంటే దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్. అంటే ఇలా మొత్తంగా 4 నేతల నేతృత్వంలో ఎంతమంది, మొత్తం
యాంటోనీ చీఫ్‌గా, ముగ్గురు మెంబర్స్‌గా ఇలా నలుగురి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి కమిటీ ఏంటి సార్ అంటే ఏకే యాంటోనీ కమిటీ. సో, ఈ కమిటీ ఎందుకోసం ఏర్పాటైంది? మరి మొత్తం డ్రాఫ్టింగ్ చేయడం కోసమా? డ్రాఫ్టింగ్ చేయడం కోసమా? అంటే ఆంధ్రప్రదేశ్‌కి ఇలా, తెలంగాణకి ఇది, అది ఇట్లా పూర్తిగా డ్రాఫ్టింగ్ చేయడం కోసం కాదు ఈ యొక్క కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఏర్పాటైంది ఏంటి సార్, కేవలం మనకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి విభజన సమస్యలను, ఆంధ్ర ప్రాంతంలో వచ్చేటువంటి ఉత్పన్నమైనటువంటి సమస్యలను సార్ట్ ఔట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ ఈ యొక్క యాంటోనీ కమిటీ. మరి అదే విధంగా ఏదైతే మరి ఆల్రెడీ 5 ఆగస్టు 2013 రోజున కేంద్ర ప్రభుత్వం ఏమైనా అనౌన్స్ చేయడం జరిగింది సార్? మనకు పార్లమెంట్‌లో చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పినటువంటి సందర్భంలో మరి రాష్ట్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పైన చర్చిస్తూ ఒక డ్రాఫ్ట్‌ను, సో, ప్రధానంగా చూసుకున్నట్టయితే డ్రాఫ్ట్ బిల్లును కాదు, డ్రాఫ్ట్ నోట్‌ను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు చెప్పడం కోసము కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోటును ఒకటి డిజైన్ చేయడం జరిగింది. ఏం విధంగా అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కోసం మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేస్తూ మనకు ఏం చేసిర్రు సార్, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మేము ప్రారంభిస్తున్నట్టు అని చెప్పేసి మాకు ముందు ఎవరు అనుమతి తీసుకోవాలి? ఈ డ్రాఫ్ట్ నోటుకి ఎవరు అప్రూవల్ ఇవ్వాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇవ్వాలంటే క్యాబినెట్ నిర్ణయానికి ఎవరు అప్రూవ్ చేయాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన తర్వాతనే దీనిపైన ఒక బిల్లు తయారు చేయాల్సి ఉంటుంది. సో, అలా తెలంగాణ పైన ఒక డ్రాఫ్ట్ నోట్ బిల్లు, ఇది తెలంగాణ బిల్ అనట్లేదు, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ అనట్లేదు. ఆ బిల్లుకు ముందు క్యాబినెట్ తీసుకున్న డిసిషన్‌ని ప్రెసిడెంట్ అప్రూవల్ చేయాలి కాబట్టి మనకు 3 అక్టోబర్ 2013 రోజున క్యాబినెట్ అప్రూవ్డ్ ద తెలంగాణ డ్రాఫ్ట్ నోట్. సో, తెలంగాణ డ్రాఫ్ట్ నోట్‌ను క్యాబినెట్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది. ఇలా క్యాబినెట్ తెలంగాణ డ్రాఫ్ట్ నోట్‌ను మనకు అప్రూవ్ చేయడంగానే అప్పటికే మనకు ఒక పెద్ద మనిషి ఉంటాడు. వైఎస్ఆర్‌సీపీ పార్టీని ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్‌సీపీ పార్టీని ఏర్పాటు చేసిన పెద్ద మనిషి మనం ఏమన్నాడు సార్, వైఎస్ఆర్‌సీపీ మరి తెలంగాణ పైన తన స్టాండ్ ఏందంటే ఏమని చెప్పిండు? ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఆర్టికల్ 3 ప్రకారము భారత ప్రభుత్వము రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. అదే విధంగా చూసుకున్నట్టయితే అక్కడ మా పరిధి ఏమీ లేదు. మేము రాష్ట్రాన్ని ఇవ్వలేము, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేము. అంటే మాకు రాష్ట్రాన్ని ఇచ్చేటువంటి బలం లేదు, రాష్ట్ర ఏర్పాటును కూడా మేము అడ్డుకోలేమని అప్పటి వరకు చెప్పినటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పంగానే ఏం చేసిందంటే, సారోళ్ళ ఇల్లు ఉంటుంది ఒకటి హైదరాబాద్లో, లోటస్ పాన్లో దీక్ష కూర్చున్నాడు. ఎక్కడ దీక్ష కూర్చున్నాడు? 5 అక్టోబర్ 2013 రోజున మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం అనగానే ఆ డ్రాఫ్ట్ నోటుకు అప్రూవల్ రాగానే 5 అక్టోబర్ 2013 రోజున విభజనను వ్యతిరేకిస్తూ ఎక్కడ దీక్ష కూర్చున్నాడు సార్? మనకు లోటస్ పాన్లో సార్, తన యొక్క ఇంట్లోనే దీక్ష కూర్చున్నాడు. మరి అదే మేము మరి ముందు నుంచి చెప్పొచ్చు కదా, తన విధానాన్ని ముందే చెప్పొచ్చు. ఏమని? సార్, మరి పరిస్థితి మంచిగా లేదు, మేము రాష్ట్ర ఏర్పాటును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ముందు నుంచే చెప్పాలి. కానీ ముందు నుంచి ఏమన్నాడు? ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వంకి పవర్ ఉంది, రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు, లేదా వాళ్ళు వద్దనుకుంటే వద్దు, మరి మేము రాష్ట్రాన్ని ఇవ్వలేము, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేమని చెప్పినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ తెలంగాణ ఇస్తామని చెప్పంగానే మళ్ళీ ఒక ప్లేట్ మార్చేసి దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరి అదేవిధంగా ఈసారి ఒక పక్కన ఉంటే ఇంకొకసారు ఓ పక్కన జై తెలంగాణ అంటాడు, మళ్ళీ అటు పక్కన పోయి నై తెలంగాణ అంటాడు. అప్పటి వరకు తెలంగాణ వాదాన్ని యాక్ట్ చేసినటువంటి చంద్రబాబు గారు అంటే తన రాజకీయ అవసరాల కోసం తెలంగాణ వాదాన్ని 2008లో వినిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. బేసిక్గా సార్కు తెలంగాణ అంటే అసలు ఇష్టం ఉండదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా అనేకమైనటువంటి విశ్వ ప్రయత్నాలు చేసిండు సార్. రాష్ట్రం ఆవిర్భవించినాక కూడా విశ్వ ప్రయత్నాలు చేసిండు. సో, అలాంటి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పంగానే వెంటనే ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి సార్, ఢిల్లీలో ఒక స్ట్రైక్ చేయడం జరిగింది. చంద్రబాబు స్ట్రైక్ ఇన్ ఢిల్లీ 7 అక్టోబర్ 2013 రోజున. ఎప్పుడండి? 7 అక్టోబర్ 2013 సంవత్సరంలో మరి
2008 తెలంగాణకు అనుకూలమని లెటర్ ఇచ్చిండు. మళ్ళీ 2009 ఎన్నికలు అయిపోగానే కొంతమేర 2 నాలుకల ధోరణి అవలంబించినటువంటి వ్యక్తి 2 కళ్ళ సిద్ధాంతాన్ని నాకు ఈ 2 కళ్ళు ముఖ్యమే అని చెప్పిండు. ఏ 2 కళ్ళు? ఒక మానవునికి 2 కళ్ళు ఉంటే 2 కళ్ళు ముఖ్యమంటే యెస్ 2 కళ్ళు ముఖ్యమే కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటి కళ్ళతోటి పోల్చాల్సిన అవసరం లేదు. ఒక మాటని చెప్పారు సార్ అంటే 2 నాలుకల ధోరణి అవలంబించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఒక పక్కన జై తెలంగాణ అన్నాడు అంటే తెలంగాణకు అనుకూలమని ప్రకటిస్తూనే మరో పక్కన అక్కడ ఏం చేసిండు సార్ మళ్ళా తెలంగాణ బిల్లును అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేసిండు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఇట్లున్నటువంటి సందర్భంలో మరి డ్రాఫ్ట్ బిల్లు డిజైన్ చేయడం కోసం ఏంటి సార్ డ్రాఫ్ట్ బిల్లును డిజైన్ చేయడం కోసం మరి విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడం కోసం భారత ప్రభుత్వం ఎవరండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాగ్రత్తగా గమనించండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద డిఫెన్స్ మినిస్టర్ ఏకే యాంటోనీ గారి నేతృత్వంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేనిపైన 8 అక్టోబర్ 2013 రోజున మరి విభజన ప్రక్రియ ఏ విధంగా ఉండాలి మరి తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లును రెడీ చేయడం కోసము దేనండి విభజన నోటునేమో ఇందాకనే ఒక 1 పేజ్ విభజన నోటునేమో క్యాబినెట్ అప్రూవ్ చేస్తే మరి విభజన ఏ విధంగా జరగాలి తెలంగాణ ప్రాంతానికి ఏముండాలి ఆంధ్ర ప్రాంతానికి ఏముండాలి అని ఒక విభజన ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళడం కోసం అప్పుడు ఏదైతే ఈ యొక్క రీఆర్గనైజేషన్ బిల్ ఉందో ఆ రీఆర్గనైజేషన్ బిల్లును తయారు చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేసేసారంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏ కమిటీ ఏర్పాటు చేసింది? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఎవరెవరు సార్ ఇక్కడ మెంబర్స్గా ఉన్నారంటే ఏకే యాంటోనీ ఆనాటి డిఫెన్స్ మినిస్టర్ ఆనాటి రక్షణ శాఖ మంత్రి ఏకే యాంటోనీ గారు చీఫ్గా ఏకే యాంటోనీ చీఫ్గా ఆనాటి రక్షణ మంత్రి చీఫ్గా మనకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్. దీని రేపు ఎగ్జామినేషన్లో మళ్ళీ మీకు యాంటోనీ కమిటీ అంటే డిఫరెంట్ అండి. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి యాంటోనీ కమిటీ డిఫరెంటు, ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాంటోనీ కమిటీ డిఫరెంటు. జాగ్రత్తగా గమనించుకోండి. ఈ యొక్క యాంటోనీ కమిటీ 6th ఆగస్ట్ అయితే ఇది 8th అక్టోబర్ అది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి యాంటోనీ కమిటీ అయితే ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి మంత్రివర్గ సంఘం అండి. మంత్రివర్గానికి సంబంధించినటువంటి మినిస్టర్. దీన్ని ఏమంటే మనం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. గ్రూప్ ఆఫ్ అంటే కొంతమంది మినిస్టర్లు ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వాళ్ళతోటి ఒక డ్రాఫ్ట్ బిల్లును రెడీ చేయడం జరిగింది. మరి ఇందులో మెంబర్స్గా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి సుశీల్ కుమార్ షిండే ఇందులో మెంబర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి చిదంబరం కూడా మెంబర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా పెట్రోలియం మినిస్టర్ అయినటువంటి వీరప్ప మొయిలీ మెంబర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి జైరామ్ రమేష్ కూడా మెంబర్గా ఉండడం జరిగింది. గులాం నబీ ఆజాద్ ఆనాటి హెల్త్ మినిస్టర్ వైద్యారోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్. వి నారాయణ స్వామి ఇతను పిఎంఓ అఫైర్స్ మినిస్టరు. మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇతను మెంబర్ కాదు, స్పెషల్ ఇన్వైటీ. ఎవరండి స్పెషల్ ఇన్వైటీ? ఎవరు? వి నారాయణ స్వామి పిఎంఓ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి ప్రధానమంత్రి కార్యాలయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వి నారాయణ స్వామి గారు. తర్వాత ఇతను పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసింది సార్. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏది ఏర్పాటైంది? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటైంది. మరి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దీన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా అనొచ్చు. ఏమని? డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా మనకు దీన్ని అనవచ్చు. డ్రాఫ్టింగ్ కమిటీ అని కూడా అనొచ్చు. డ్రాఫ్టింగ్ కమిటీ అన్నా, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అన్నా, యాంటోనీ కమిటీ అన్నా కూడా ఒకటి. విభజన కమిటీ, రీఆర్గనైజేషన్ కమిటీ, ఇలా ఏ పేరుతో పిలిచినా కూడా ఇదేనండి. దీన్ని ఏర్పాటు చేసిన ఎవరు? ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రెడీ చేసినటువంటి బిల్లు అంటే 8th అక్టోబర్ నాడు ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఏర్పాటైంది. ఇది ఒక 20 రోజుల పాటు ప్రయత్నించి అన్ని రాష్ట్రాల విభజన ప్రక్రియ ఏ విధంగా జరిగింది, అదేవిధంగా భారత రాజ్యాంగం ఉన్న క్లాజ్ ఏంటి, ఇరు ప్రాంతాలకు ఏది పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మనకు
అప్పుడు పూర్తి స్థాయిలో ఒక డ్రాఫ్ట్ బిల్లును తయారు చేసింది ఎవరండి? ఈ యొక్క ఏకే ఆంటోనీ కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దేన్ని తయారు చేసింది? ఒక డ్రాఫ్ట్ బిల్లును తయారు చేసింది. ఒక డ్రాఫ్ట్ బిల్లును రెడీ చేసి ఆ డ్రాఫ్ట్ బిల్లును ఎవరి ముందు పెట్టారు సార్ ప్రజెంట్ అంటే? క్యాబినెట్ ముందు. ఎవరి ముందు? మరి వీళ్ళు రెడీ చేసినటువంటి ఈ డ్రాఫ్ట్ బిల్లును అంటే సెక్షన్ 1, సెక్షన్ 2 ఇట్లా తెలంగాణకి ఇది, ఆంధ్రప్రదేశ్కి ఇది విభజన ఇట్లా జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇట్లా ఏదైతే రీఆర్గనైజేషన్ ప్రొసీజర్ ఉందో దాన్నంతా మొత్తంగా కూడా డ్రాఫ్ట్ బిల్లు రూపంలో ఒక బిల్లు రెడీ చేసిర్రు ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. వీళ్ళు రెడీ చేసినటువంటి బిల్లును 5th December 2013 రోజున, ఎప్పుడండి? 5th December 2013 రోజున పార్లమెంట్ వింటర్ సెషన్స్ ఫస్ట్ డేలోనే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది తెలంగాణ డ్రాఫ్ట్ బిల్ 2013. వీళ్ళు రెడీ చేసినటువంటి బిల్లును ఏమంటున్నా సార్? మనకు వీళ్ళు రెడీ చేసినటువంటి బిల్లును బేసిక్గా మనం జనరల్ టెర్మినాలజీలో దీన్ని తెలంగాణ బిల్ అని, తెలంగాణ చట్టం అని జనరల్గా పిలుస్తుంటాము. బేసిక్గా దీన్ని ఏమనాలి అంటే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2013 అంటాం సార్. దీన్ని ఏమంటాం? ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2013 అంటాం. కానీ జనరల్గా మనకు వాడుక భాషలో తెలంగాణ బిల్లు లేదా మనకు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లేదా తెలంగాణ బిల్లు అని మనం వాడుక భాషలో మాట్లాడుతుంటాం. బట్ దీన్ని ఏమనొచ్చు సార్? ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2013 అనాలి బేసిక్ టర్మ్. ఇలా ఏదైతే ఒక డ్రాఫ్ట్ కమిటీ రెడీ చేసింది, ఎలానైనా సరే అప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ వింటర్ సెషన్స్లోనే దీన్ని పూర్తి స్థాయిలో యొక్క ప్రొసీజర్ను కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎవరు భావించారు సార్? ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం భావించింది. ఎందుకోసం అంటే ఆ వింటర్ సెషన్స్ అయిపోయిందంటే కథం మళ్ళీ 2014లో ఉన్నటువంటి సందర్భాల్లో 2014కి వచ్చినటువంటి సందర్భాల్లో ఏమైపోతుంది సార్? మళ్ళీ కొత్త లోక్సభ వస్తుంది. అప్పుడు ఎలక్షన్స్ హడావిడి, ఏ పార్టీ ఎటు సపోర్ట్ చేస్తుందో కూడా ఎవరు ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు పోవాలంటే కష్టమవుతుంది. ఒకవేళ ఆ సెషన్స్లో కనుక అప్పుడు జరుగుతున్నటువంటి సెషన్స్లో కనుక ఈ బిల్లు పాస్ కాకపోతే, అప్పుడు జరుగుతున్న సెషన్లో కనుక ఈ బిల్లు అనేది పాస్ కాకపోతే మళ్ళీ ఏమైపోతుంది సార్? ఈ విభజన ప్రక్రియ మళ్ళీ ఆగిపోతే నెక్స్ట్ ప్రభుత్వం 2014 తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి అది ఇక కొత్తగా వచ్చేటువంటి ప్రభుత్వం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి మరి అలాంటి సందర్భంలో ఎలానైనా సరే ఆ యొక్క ఎన్నికల్లో సరే ఆ యొక్క సెషన్లో ఖచ్చితంగా ఈ యొక్క విభజన బిల్లును పాస్ చేయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సో ఇలా క్యాబినెట్ వెంటనే అప్రూవ్ చేయడంతో ఈ యొక్క అంశాన్ని ఎక్కడికి పంపించడం జరిగింది సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది. మరి ఏదైతే విభజన బిల్లును ఎవరికి పంపించారు? క్యాబినెట్ అప్రూవ్ చేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2013 ఎవరికి పంపించారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు. మరి ఏదైతే ఈ యొక్క రీఆర్గనైజేషన్ బిల్లు పైన ఒక్కొక్కరి యొక్క స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే అసదుద్దీన్ ఓవైసీ ఎవరండి? అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం లీడర్ అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నాడంటే తెలంగాణ బిల్లుతో పాటు మతహింస నిరోధక బిల్లును కూడా ప్రవేశపెట్టాలని కోరారట. ఏమని కోరాడు? సో హీ డిమాండెడ్ తెలంగాణ డ్రాఫ్ట్ బిల్తో పాటు మతహింస నిరోధక బిల్లును కూడా ప్రవేశపెట్టాలని చెప్పినటువంటి వ్యక్తి ఎవరండి? ఈ యొక్క అసదుద్దీన్ ఓవైసీ గారు. మరి అదేవిధంగా సిపిఐ నారాయణ, సో కమ్యూనిస్ట్ పార్టీ నారాయణ ఏమన్నారు? ఆర్టికల్ 371D ప్రకారం, సో ఆర్టికల్ 371D అండ్ డిమాండెడ్ ఫర్ వాటర్ డిస్ప్యూట్ కమిటీ. సో మరి రాష్ట్రపతి ఉత్తర్వులను అదేవిధంగా ఇరు ప్రాంతాలకు మధ్యలో ఏదైతే బేస్ చేసుకున్నట్టు ఒక రాష్ట్రపతి ఉత్తర్వులను మరొకరి క్రియేట్ చేస్తూ మనకు దీనికి ఆర్టికల్ 371Dకి రాష్ట్రపతి గారికి మళ్ళొక అధికారం ఏంటి? ఇరు రాష్ట్రాలకు ఏర్పడబోయేటువంటి ఇరు రాష్ట్రాలకు మధ్యలో వాటర్ డిస్ప్యూట్ ఉండద్దు అని అనుకుంటే డిమాండెడ్ ఫర్ వాటర్ డిస్ప్యూట్ కమిటీ. సో ఈ యొక్క నదీ జలాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్లకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తే మరి ఈ యొక్క డ్రాఫ్ట్ బిల్లులో ఏమని చెప్పేశారంటే హైదరాబాద్ అనేది
ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా, హైదరాబాద్ యాజ్ ఏ క్యాపిటల్గా తెలంగాణ స్టేట్ ఫామ్ అవుతుంది. ఈ యొక్క హైదరాబాద్ అనేది మరి విభజించిన తర్వాత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే రాజధాని సమస్య ఉంది. మరి అక్కడ ఒక కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకు, అంటే ఇట్ మీన్స్ 10 ఇయర్స్ వరకు, ఎన్ని ఇయర్స్ వరకు అండి? 10 ఇయర్స్ వరకు హైదరాబాద్ ఒక జాయింట్ క్యాపిటల్గా ఉంటుందని చెప్పేస్తూ, ఒక కామన్ క్యాపిటల్గా ఉంటుందని చెప్పేస్తూ ప్రకటించడంతో కేసీఆర్ ఏమన్నాడు సార్ అంటే, ఏదైతే కామన్ క్యాపిటల్ అనేది 10 ఇయర్స్ వద్దు, జస్ట్ 5 ఇయర్స్ ఉంటే సరిపోతుందని చెప్పేసి ఎవరన్నారు సార్? కేసీఆర్ అనడం జరిగింది. సో కేసీఆర్ 10 సంవత్సరాలు వద్దు, ఉమ్మడి రాజధాని అనేది 5 సంవత్సరాలు ఉంటే సరిపోతుందని చెప్పేసి కేసీఆర్ అనడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే క్యాబినెట్ పంపించినటువంటి డ్రాఫ్ట్ బిల్ ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర మంత్రివర్గం పంపించినటువంటి డ్రాఫ్ట్ బిల్ ఉందో, ఆ డ్రాఫ్ట్ బిల్ పైన 11th December 2013 రోజున ప్రెసిడెంట్ అప్రూవ్డ్ డ్రాఫ్ట్ బిల్ సెంట్ టు ద స్టేట్ అసెంబ్లీ విత్ ద డ్యూరేషన్ లిమిట్ ఆఫ్ 6 weeks. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే రాష్ట్ర విభజన బిల్లు పైన, రీఆర్గనైజేషన్ బిల్లు పైన ఆనాడు మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆ రాష్ట్ర విభజన బిల్లు పైన రాష్ట్రపతి గారు సంతకం చేసి, రాష్ట్రపతి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేసి, దీన్ని ఆర్టికల్ 3 ప్రకారంగా ఏం చేస్తారు సార్ అంటే, మనకు ప్రధానంగా చూసుకుంటే స్టేట్ అసెంబ్లీకి పంపిస్తారు. మరి ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్కి మాత్రమే పవర్ ఉంది, బట్ ఇక్కడ స్టేట్ అసెంబ్లీకి మరి ఏమైనా సరే ఇక్కడ విభజన ప్రక్రియ ప్రారంభమవుతుంది, మరి విభజన ప్రక్రియ ఇలా ఉండబోతుంది, మీ సజెషన్స్ ఏమన్నా ఇస్తారా అని చెప్పేసి తెలియజేయడం కోసం మాత్రమే స్టేట్ అసెంబ్లీకి పంపిస్తారండి. స్టేట్ అసెంబ్లీకి పంపించాలంటే ఏంటి సార్? బేసిక్గా చూసుకున్నట్టయితే విభజన ప్రక్రియ పైన ఏమైనా మరి ఈ ప్రాంతం నుంచి విభజిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమైనా ఇష్యూస్ వస్తే ఆ ఇష్యూస్ గురించి బిల్లులో ఏమన్నా మార్పులు చేర్పులు కొన్ని ఉంటే వాటి గురించి సలహాలు ఇవ్వడం కోసం మాత్రమే, అడ్వైజెస్ ఇవ్వడం కోసం మాత్రమే ఏం చేస్తారు? ఈ యొక్క డ్రాఫ్ట్ బిల్లును ఎక్కడికి పంపిస్తారు? స్టేట్ అసెంబ్లీకి పంపిస్తారు. ఒకవేళ స్టేట్ అసెంబ్లీ ఈ యొక్క డ్రాఫ్ట్ బిల్లును పాస్ చేసినా, లేకపోతే దాన్ని పాస్ చేయకపోయినా, అంటే విభజన బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందకపోయినా విభజన ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదు. దేనికి ఆటంకం ఉండదు? విభజన ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కూడా ఉండదు. సో అది జాగ్రత్తగా గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో అలా మరి దీనిపైన విభజన డ్రాఫ్ట్ బిల్లు పైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎవరు పంపించారు? ఆనాటి దేశ భారత రాష్ట్రపతి అయినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 6 వారాల గడువిస్తూ 6 weeks లోపల, ఎన్ని వీక్స్ లోపల సార్? విత్ డ్యూరేషన్ ఆఫ్ లిమిట్ 6 weeks, 6 వారాల లోపల ఈ యొక్క విభజన కమిటీ పైన, ఈ యొక్క విభజన బిల్లు పైన మీ సందేహాలు ఏమైనా ఉన్నా కూడా, మీ సలహాలు ఏమైనా ఉన్నా కూడా చెప్పండి అని చెప్పేస్తూ రాష్ట్ర అసెంబ్లీకి ఈ యొక్క బిల్లు పంపించిండు ప్రెసిడెంట్. అలా రాష్ట్ర అసెంబ్లీకి బిల్లు పంపించిన తర్వాత దీనిపైన ఆ రోజు లెజిస్లేచర్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎవరండి? ఆనాటి లెజిస్లేచర్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు గారు 16th December 2013 రోజున మినిస్టర్ శ్రీధర్ బాబు అనౌన్స్డ్ ఇన్ అసెంబ్లీ డిస్కషన్ స్టార్టెడ్ అబౌట్ తెలంగాణ. సో ఏదైతే ఒక విభజన బిల్లు ఎన్ని వారాల గడువుతోటి వచ్చింది అసెంబ్లీకి? 6 వారాల గడువుతోటి వచ్చినటువంటి అసెంబ్లీ పైన మరి అలాంటి సందర్భంలో మరి ఇది వచ్చిన తర్వాత 16th December రోజున మినిస్టర్ శ్రీధర్ బాబు అసెంబ్లీలో అనౌన్స్ చేసిండు. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు తెలంగాణ ఇష్యూ పైన డిస్కషన్ స్టార్ట్ అయిందని చెప్పిండు. ఏమని చెప్పిండు? చర్చ ప్రారంభించినామని చెప్పేసి శ్రీధర్ బాబు అనౌన్స్ చేయడం జరిగింది. మరి అలాంటి సందర్భంలోనే మనకు ప్రధానంగా చూసుకుంటే ఇతను ఈ ప్రక్రియ చెప్పంగానే అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, ఎవరండి? కిరణ్ కుమార్ రెడ్డి ఉండే. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారు సార్? కిరణ్ కుమార్ రెడ్డి ఉండే. మరి ఆ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసింది సార్ అంటే, మరి ఇప్పుడు బిల్లు వచ్చినటువంటి సందర్భంలో లెజిస్లేచర్ అఫైర్స్ మినిస్టర్ కొంత యాక్టివ్గా పనిచేస్తాడు. ఏదైనా బిల్లు పాస్ కావడం కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే
వేరియస్ పొలిటికల్ పార్టీస్ తోటి మాట్లాడడం, ఇట్లా అనేకమైనటువంటి రీజన్స్ ఉంటాయి. ఎవరి పవర్స్ ఉంటాయి? సో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రికి పవర్స్ ఉంటాయి. ఆ సమయంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేశారంటే శ్రీధర్ బాబు దగ్గర ఉన్నటువంటి లెజిస్లేటివ్ అఫైర్స్ పోర్ట్ఫోలియోను 31 డిసెంబర్ 2013 రోజున శ్రీధర్ బాబు పోర్ట్ఫోలియో అయినటువంటి లెజిస్లేటివ్ అఫైర్స్ పోర్ట్ఫోలియోను ట్రాన్స్ఫర్ టు ద శైలజానాథ్. ఎవరికి ట్రాన్స్ఫర్ చేసిండు? ఆ పోర్ట్ఫోలియోను శైలజానాథ్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. శ్రీధర్ అంటే తెలంగాణ వ్యక్తి అయినటువంటి శ్రీధర్ బాబు మంత్రివర్గం అంటే అతని దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియో అయినటువంటి శాసనసభ వ్యవహారాల శాఖ బాధ్యతలను ఎవరికి అప్పచెప్పిండు? శ్రీధర్ బాబు నుంచి దాన్ని తొలగించి మనకు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి శైలజనాథ్కు ట్రాన్స్ఫర్ చేసిండు. అలా శైలజనాథ్కు ట్రాన్స్ఫర్ చేయడంతో ఇంకా శ్రీధర్ బాబు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కాకుండా అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా ఉంటుండే సార్, పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా ఉంటుండే. సో నాకెందుకు ఈ మంత్రి పదవి కూడా నాకెందుకు అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి సివిల్ సప్లైస్ పోర్ట్ఫోలియో కూడా రిజైన్ చేసిండు శ్రీధర్ బాబు. అంటే లెజిస్లేటివ్ అఫైర్స్ పోర్ట్ఫోలియో నుంచి తనను తొలగించడంతో ఉన్నటువంటి ఈ పోర్ట్ఫోలియో కూడా నాకు వద్దని చెప్పేసి ఆ యొక్క పోర్ట్ఫోలియోను కూడా తొలగించుకున్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే తనకు కూడా మంత్రి పదవికి టోటల్ మినిస్ట్రీ పోస్ట్కే రాజీనామా చేసిండు శ్రీధర్ బాబు. సో అదేవిధంగా చూసుకుంటే మరి 16th డిసెంబర్ నాడు శ్రీధర్ బాబు అనౌన్స్ చేసిన పార్లమెంట్లో విభజన ప్రక్రియ ప్రారంభమైందని చెప్పేసి. ఏంటి సార్? విభజన ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్పేసి, అంటే బేసిక్గా విభజన ప్రక్రియ బిల్లు పైన చర్చ ప్రారంభమైందని చెప్పిండు. బట్ మిగతా అంశాలన్నీ వీళ్ళ ఎజెండాలో ఉంటున్నాయి తప్ప ఇది ఇంకా మరి ఎక్కడ కూడా తెలంగాణ పైన చర్చ జరగట్లేదని చెప్పేసి తెలంగాణ పైన ఎక్కడ చర్చ జరగట్లేదని చెప్పేసి అనడంతో ఆనాడు అసెంబ్లీలో 6th జనవరి 2014 రోజున, ఎప్పుడండి 6th జనవరి 2014 రోజున అక్బరుద్దీన్ ఓవైసీ క్వశ్చన్ ఇన్ అసెంబ్లీ అబౌట్ తెలంగాణ బిల్. ఏమని? మనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పైన అసలు చర్చ ప్రారంభం కాలేదా అని చెప్పేసి ఆనాటి ఎంఐఎం ఎమ్మెల్యే అయినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో క్వశ్చన్ చేసిండు స్పీకర్ను. మై డియర్ స్పీకర్, మరి తెలంగాణ పైన ఏదైతే చర్చ ప్రారంభమైందని అప్పట్లో మినిస్టర్ గారు చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా దానిపైన ఎలాంటి చర్చ జరగట్లేదు. అసలు తెలంగాణ ఏర్పాటు పైన ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2013 పైన చర్చ ప్రారంభమైందా లేదా అని అడిగినటువంటి సందర్భంలో ఎస్ అప్పుడున్నటువంటి స్పీకర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్. సో స్పీకర్ ఎవరు సార్? తెలంగాణ విభజన సమయంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారు. సో జాగ్రత్తగా గమనించుకొని ప్రయత్నం చేయండి. మరి అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎవరు సార్ అంటే డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క. ఎవరండి? అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎవరు? బట్టి విక్రమార్క. స్పీకర్ ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు. సో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క ఎట్ ద టైమ్ ఆఫ్ మనకు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చేసే టైంలో తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి రాష్ట్ర అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి తెలంగాణ బిడ్డ ఎవరు సార్ అంటే బట్టి విక్రమార్క గారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. సరే, అప్పుడున్నటువంటి స్పీకర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ ఆన్సర్ చేసిండు అక్బరుద్దీన్ ఓవైసీ క్వశ్చన్కు. ఏమైనా ఆన్సర్ చేసిండు సార్? ఎస్, తెలంగాణ పైన చర్చ ఆల్రెడీ ప్రారంభమైందని చెప్పిండు. చర్చ ఆల్రెడీ ప్రారంభమైందన్నారు. బట్ 16th డిసెంబర్ నాడు అంటే 11th డిసెంబర్ నాడు ఇది స్టేట్ అసెంబ్లీకి వస్తే దీనిపైన ఇంకా అసలు ఎలాంటి చర్చ జరగట్లేదు. మరి అలాంటి సందర్భంలో 8th జనవరి ఆల్మోస్ట్ నియర్ టు 1 month వరకు వచ్చినటువంటి సందర్భంలో మరి 8th జనవరి 2014 రోజున ఆ రోజు టూరిజం మినిస్టర్ అయినటువంటి వట్టి వసంత కుమార్ స్టార్టెడ్ డిస్కషన్ ఆన్ తెలంగాణ డ్రాఫ్ట్ బిల్. దీన్ని మనం ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ అని కూడా అనడం జరుగుతుంది. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ కూడా అంటాం. ఎవరు స్టార్ట్ చేసిర్రు? ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పైన చర్చ ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే వట్టి వసంత కుమార్ గారు. ఎవరు? వట్టి వసంత కుమార్ గారు ఈ యొక్క తెలంగాణ విభజన బిల్లు పైన చర్చ ప్రారంభించినటువంటి వ్యక్తి మినిస్టర్
వట్టి వసంత కుమార్ గారు. రేపు ఎగ్జామ్‌లో అడగొచ్చు. తెలంగాణ విభజన బిల్లు పైన తొలిసారిగా చర్చ ప్రారంభించడం ప్రకటించడం వేరు. చర్చను ప్రారంభించింది ఎవరు అంటే వట్టి వసంత కుమార్ గారు. అలాంటి సందర్భంలో ఇక అనేక మంది తెలంగాణ ఎమ్మెల్యేలు గాని, ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గాని, మినిస్టర్లందరూ కూడా దేనిపైన డిస్కస్ చేస్తున్నారు ఏపీ అసెంబ్లీలో? తెలంగాణ డ్రాఫ్ట్ బిల్ పైన మాట్లాడుతుంటే అప్పుడు 10th జనవరి 2014 రోజున ఎప్పుడండి 10th జనవరి 2014 రోజున టీఆర్ఎస్ ఎల్పీ లీడర్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఎల్పీ లెజిస్లేటివ్ పార్టీ అయినటువంటి ఈటెల రాజేందర్ కూడా ఎవరండి ఈటెల రాజేందర్ కూడా తెలంగాణ పైన డిస్కషన్ పెడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఏ ఏ అంశాల పట్ల నష్టపోయింది, మరి విభజన చట్టంలో ఇంకా ఏమి చేర్చాలని ఒక అంశాలపైన చాలా సుదీర్ఘంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంత తెలంగాణ రీఆర్గనైజేషన్ బిల్లు పైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడే ఏం చేసింది సార్, ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఇస్తే అంధకారంగా మారిపోతుంది, తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ కరెంట్ రాదు, ఇక్కడ నక్సలిజం పెరుగుతుంది, కమ్యూనల్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకొని వీళ్ళకి నీళ్ళు ఉండవు, తెలంగాణ నీళ్ళు ఉండదు, కరెంట్ ఉండదు అని చెప్పేసి తెలంగాణ వాళ్ళను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి.